ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఇప్పుడున్న తెలంగాణ అసెంబ్లీలో 150% పైచిలకు బీసీలే కదా ఇది ఎమ్మెల్యేలు సీటింగ్ ఇట్లా కూర్చుంటారు ఎమ్మెల్యేలు ఇందులో బీసీ ఎమ్మెల్యేలు ఇగో వీళ్ళు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 మంది 19 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ ఎట్లా 119 మందిలో 119 మందిలో 19 మంది బీసీలు ఇక్కడ ఇక ఎస్టీ ఎమ్మెల్యేలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వాళ్ళకి ఎంత వాటా అయితే జనాభా ఉందో 12 ఎమ్మెల్యేలు ఇక ఎస్సీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 మంది 16 కదా 5 4 9 4 13 19 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఇలా జనాభా ప్రాతిపదికన వీళ్ళకి ఇచ్చారు ఇక 4 మైనారిటీ 7 మైనారిటీలు ఉన్నారు వీళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి దక్కింది ఇక్కడ వీళ్ళు ఓసీ ఎమ్మెల్యేలు ఇగో వీళ్ళంతా ఎంతమంది 62 మంది ఓసీ ఎమ్మెల్యేలు ఉన్నారు 62 మంది ఓసీ ఎమ్మెల్యేలు వీళ్ళ జనాభా ఎంత అంటే 6.98% 6.98% ఉన్నోళ్ళు గిన్ని కుర్చీలు కబ్జా పెట్టిరు 152% పై చిలుకున్నటువంటి బీసీలకు ఇవి దక్కినాయి బీసీ ప్రజలారా మనం ఒక్కసారి గనక మన ఆలోచన విధానం 2000 సంవత్సరాల క్రితం మనం రాజ్యాన్ని కోల్పోయినాం కదా బీసీల అధికారం 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అధికారంలో లేము బీసీలం ఈ గడ్డ మీద ఇక్కడ ఒకవేళ బీసీల ఆలోచన మారితే ఇంకో ఇట్లా ఉంటది ఇది 2028లో బీసీ సీఎంతో సామాజిక తెలంగాణ అసెంబ్లీ ఎట్లా ఉంటదంటే 75 మంది ఎమ్మెల్యేలు బీసీల నుంచి రావాలి 75 మంది బీసీల నుంచి 75 మంది ఎమ్మెల్యేలు ఈ పచ్చగున్నోళ్ళంతా ఈ అసెంబ్లీలో కూర్చుంటారు ఇక్కడ ఎస్సీ ఎమ్మెల్యేలు సేమ్ 19 మంది వస్తారు ఎస్టీ ఎమ్మెల్యేలు వీళ్ళు 12 మంది వస్తారు ఆ తర్వాత మైనారిటీ ఎమ్మెల్యేలు 7 వస్తారు ఓసీలు కేవలం 6 మాత్రమే ఎమ్మెల్యేలు అవుతారు ఈ 6 కావాల్సిన వాళ్ళు 62 మంది అయ్యారు ఇప్పుడు చూసుకో 6 కావాల్సిన వాళ్ళు 62 మంది ఎందుకు అయ్యారు అనంటే మనము పార్టీ సింబల్కు ఓటేస్తాం కదా మనం పార్టీ సింబల్లకు ఓటేస్తుంటాం కాబట్టి ఇగో ఈ బతుకు మనది అందుకే అంబేద్కర్ ఏం చేసిండు నువ్వు పార్టీ సింబల్ చూసి వేసినన్ని రోజులు నీ బతుకు అట్లే ఉంటుందని చెప్పిండు పార్టీని కాదు మనిషిని చూసి ఒకటి వాడు నీ వాడా నీ ప్రయోజనం కోసం చూస్తాడా లేదా అని అడుగు వాడు నీ కొడుకు కోసం దావకాన ఎడగట్టిండు నీ బిడ్డ కోసం బడేడగట్టిండు ఎక్కడన్నా ఇందులో ఉన్నటువంటి మీరు చూడండి ఇందులో ఉన్న 62 మంది ఎమ్మెల్యేల్లో వీళ్ళ ఇంట్లోంచి ఒక్క బిడ్డ కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకోవట్లేదు ఒక్క పిల్లగాడు కూడా ప్రభుత్వ స్కూల్లో లేడు వీళ్ళ ఇండ్లలోంచి మరి ప్రభుత్వ స్కూళ్ళల్లో మన బిడ్డలు హవేలీ గణపురంలో మనం చూస్తా ఉన్నాం కదా మన ఆడబిడ్డలు మన బీసీ బిడ్డలు మన ఎస్సీ బిడ్డలు మన ఎస్టీ బిడ్డలు మూత్రశాల గతి లేక ఎవరు చూడకుండా పిల్లలంతా అడ్డం నిలబడితే పోయి బహిర్భూమికి పోవాల్సినటువంటి పరిస్థితి ప్రాజెక్టులా అడిగినాము ఈ ప్రాజెక్టుల కింద ఉన్న భూములు ఎవరు ఇస్తారు మాకు ఏమైనా భూములు ఉన్నాయా ఎటు పోయినాయి ల్యాండ్ యాక్విజిషన్ పేరు మీద భూములన్నీ బీసీల భూములన్నీ గుంజుకొని పోతుంది పారే నీళ్లు మాకు కాదా కట్టే ప్రాజెక్టులు మాకు కాదా కేవలం మీరు బతకడం కోసం జరుగుతున్నటువంటి నయా దందా ఇది మోసం ఇంత మోసం పట్టబగటీలు జరుగుతూ ఉంటే బీసీ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి మారాలా వద్దా బీసీల చేతుల్లోకి రాజ్యం రావాలి ఎందుకంటే ఇది బీసీల హక్కు ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ ప్రజల అభిప్రాయం ఎట్లుండాలంటే ఇగో ఇట్లుండాలి ఇది ప్రజాస్వామ్యం అవుతుంది మెజారిటీ ప్రజల అభిప్రాయం ఇది ప్రజాస్వామ్యం అవుతుంది ఇది ప్రజాస్వామ్యం లాగా లేదు ఇది మెజారిటీ ప్రజల అభిప్రాయం కాదు అందుకే బీసీలో ఒక చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది ఒక ఇన్సిడెంట్ నా దగ్గరకు వచ్చిన ఇన్సిడెంట్ చెప్తా మీరు షాక్ అవుతారు
ఒక ఆయన సస్పెండ్ అయినటువంటి తహసీల్దార్ నా దగ్గరకు వచ్చిండు ఒకప్పుడు. ఆయన ఎక్కడ ఆయన అంటే ఎంబీసీ కులాల్లో ఉన్నటువంటి ఒక సంచార జాతి నుంచి ఒక బిడ్డ చదువుకొని తహసీల్దార్ అయ్యిండు. ఆయన తహసీల్దార్ అయితే డిప్యూటీ తహసీల్దార్ పేరు ఏదో రెడ్డి ఉంది అంటే వాళ్ళ ఆలోచన చూడు. ఆయనతో చర్చ పెట్టిండట. ఊరేమో గీ బాలసంత ఆయన కింద నేను పనిచేయన్నా అని ఆయనని ఏసీబీకి పట్టించిండట. ఎంఆర్ఓని ఏసీబీకి పట్టిస్తే పాపం ఏడ్చుకుంటూ వచ్చిండు ఒకసారి. ఒక రెడ్డి నా కింద డిప్యూటీ తహసీల్దార్గా పనిచేయడానికి ఇష్టం లేక నన్ను ఏసీబీకి పట్టించిండని కన్నీటి పర్యాంతమైంది ఒకసారి. మరి ఇదెక్కడి దౌర్జన్యం? నేను బీసీ ఉద్యోగస్తులకు చెప్తా ఉన్నా, ఇలా మన వాటా ఎంత? ఇలా స్త్రీనిధి అని ఒకటి ఉంది, స్త్రీనిధి మహిళలకు సంబంధించి. అందులో జమ చేసిన పైసలేమో ఎవరు ఎరికేనా? అందులో జమ చేసినటువంటి పైసలేమో ఈ మహిళా సంఘాలు పెట్టి బీసీ సంఘాలు అందరూ ఆడబిడ్డలంతా కలిసి అందులో పైసలు జమ చేస్తే అందులో నిర్ణయాలు తీసుకునేటువంటి బోర్డు ఉంది. ఆ బోర్డు అంతా మొత్తం రెడ్లే. రిటైర్ అయిన రెడ్లను పెట్టి 2 లక్షలు 1.5 జీతం ఇచ్చి వాళ్ళ బిజినెస్లు కాదు, వాళ్ళ దందాలు కాదు. ఇక ఆఫీసర్లు మొత్తం రెడ్లు. బోర్డులో ఉండేది ఏంటంటే మహిళా సంఘ లీడర్లు పెడతారు. పెడితే వాళ్ళకి తెలియదు కదా, వీళ్ళు ఏదంటే ఈయన ఇంగ్లీష్ లో తయారు చేస్తాడు, మనకు తెలియకుండా వాళ్ళకి రాకుండా. ఈ రకంగా దోపిడీ జరుగుతా ఉంది. ఇక్కడ పరిస్థితి మారితే తప్ప బీసీలకు న్యాయం జరగదు. ఇది పట్టబగటీలు జరుగుతున్నటువంటి దోపిడీ. ఇవాళ అంతో ఇంతో ఉద్యోగాల్లో అంతో ఇంతో చదువుల్లో రిజర్వేషన్ ఉంటే బీసీలకు ఇంతమందం దొరుకుతుంటే ఇప్పుడు కాదు అని చెప్పి మళ్ళా ఓసీలు వచ్చి మళ్ళా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఈడబ్ల్యూఎస్ ద్వారా మనం ఉద్యోగాలు కొల్లగొట్టే పనిలో ఉన్నారు. అది కూడా దొంగ ఈడబ్ల్యూఎస్. ఇప్పుడు ఇందాక వచ్చింది ఆయన అదే విషయం. కామారెడ్డి కాగితం తీసుకురా. వెంకటరమణారెడ్డి ఉన్నాడు కదా, వెంకటరమణారెడ్డి కథ ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో ఇప్పుడు ఇది ఇంత పట్టబగటీలు దోపిడీ జరుగుతూ ఉంటే మాట్లాడకపోతే ఇంకా ఎందుక ఏం బతికి ఇంకేమైనా చేసేది ఉందా? లేకపోతే మళ్ళీ ఏమైనా ఎవరి మోచేతి నీళ్లు తాగడానికి ఎవడు సిద్ధంగా లేడిడా. ఇక్కడ బీసీల హక్కులే ఇంపార్టెంటు. ఇలా బీసీలకు పట్టబగటీలు గింత జరుగుతూ ఉంటే ఏంది, ఎవడి కోసం కావాలి? ఇప్పుడు ఏం చేయాలి సార్? మేమంతా బీసీలమంతా ఏం చేయాలి? మళ్ళీ మీ కోట్లే అన్నా, ఓట్లేసే యంత్రాలే. ఎక్కడి ఎమ్మెల్యేలు బీసీలలో ఎవరు ఉన్నారా అంటారు. మీ దాంట్లో ఎవడు ఉన్నాడో చెప్పు. తీర్మానం మళ్ళా తిరిగి గెలిపించేదాకా మీకు దమ్ము లేదాడా? ఓట్లు మనవి, సీట్లు ఆధిపత్య వర్గాలవా? ఇగో ఎంత ద్రోహం, ఎంత మోసం. దయచేసి మార్నింగ్ న్యూస్ ని లైక్ చేయండి సోదరులారా, అలాగే షేర్ చేయండి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.